హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాణం కిచెన్. ఈరోజు రాణం కిచెన్లో అయితే నేను పిల్లలకి మోతీచూర్ లడ్డు ప్రిపేర్ చేశాను. ఈ లడ్డు అయితే అసలు చాలా బాగుంటుంది. ఈ లడ్డు కోసం ఒక కప్పు పచ్చిశనగపప్పుని తీసుకొని ఒక వెడల్పాటి గిన్నెలోకి వేసుకొని ఒకసారి కడిగి మళ్ళీ పప్పు ములిగేలాగా వాటర్ పోసుకొని ఒక 4 గంటలు ఇట్లా నానబెట్టుకోవాలి పప్పుని. ఇలా 4 గంటలు నానిన తర్వాత వాటర్ అంతా వడపోసేసుకొని ఈ పప్పుని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని అలాగే కొంచెం సాల్ట్ వేసుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుకుగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మొత్తం అంతా గ్రైండ్ చేసేసుకున్నాక ఇప్పుడు మనం వడలు చేసుకుంటానికి ఎట్లా ప్రిపేర్ చేసుకుంటామో అట్లాగా రౌండ్గా ఇట్లాగా వడల్లా చేసుకోవాలి. ఎన్ని వడలు అవుతాయో అన్ని వడలు చేసుకోవాలి. మొత్తం అన్నీ ఇలా చేసుకొని పెట్టుకొని ఇప్పుడు మరుగుతున్న ఆయిల్లోకి మనం చేసి పెట్టుకున్న ఈ వడలన్నీ ఆయిల్లోకి వేసేసుకోవాలి. ఇలా ఈ ఆయిల్లోకి వేసేసుకొని మొత్తం అన్నీ ఇలా రెండు వైపులా అటు ఇటు కదుపుతూ బాగా మీడియంగా ఫ్రై చేసుకోవాలి. మరి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా కాకుండా ఇలా మీడియంగా ఫ్రై చేసుకోవాలి. ఒక ఫ్రై అయితే అయిపోయినాయి. ఇంకా నేను ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఈ కలర్లో ఇట్లా ఫ్రై అయితే సరిపోతాయి. నేనైతే ఇప్పుడు సెకండ్ టైం కూడా వేసుకున్నాను. అవి కూడా బాగా ఫ్రై అయిపోయినాయి. ఇంకా ప్లేట్లోకి తీసుకుంటున్నాను. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా ఈ మొత్తం అన్నీ వడలన్నీ బాగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని ఇప్పుడు కూడా సేమ్ మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండేలాగా వీటిని గ్రైండ్ చేసుకోవాలి. ఇట్లా గ్రైండ్ అయిపోయిన తర్వాత అదే బాండిని స్టవ్ మీద పెట్టుకొని ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకొని కొంచెం జీడిపప్పు పలుకులు వేసుకోవాలి. వేసుకొని వీటిని కూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకొని ఇంకా తీసేసుకోవాలి. ఒక ప్లేట్లోకి తీసుకొని అదే బాండీలోకి ఆ ఉన్న నేతితోటే ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ శనగ పౌడర్ని కూడా వేసేసుకోవాలి. వేసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఇట్లా బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ నేతిలో ఏమన్నా పచ్చివాసన ఉంటే పోతుంది. మనకి లడ్డు ఒక వారం అయినా ఇట్లా నిలవ ఉంటుంది ఇట్లా ఫ్రై చేసుకోవడం వల్ల. ఇలా మొత్తం అంతా ఫ్రై అయిపోయిన తర్వాత వేరే ఒక ప్లేట్లోకి తీసుకొని అదే బాండీలోకి ఒక కప్పు షుగర్ వేసుకోవాలి. అదే కప్పుతోటి వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని బాగా ఇట్లాగా మరగనివ్వాలి. మంటను మీడియంలో పెట్టుకొని ఈ షుగర్ అంతా కరిగిపోయేలాగా ఇలా తిప్పుతూ ఉండాలి. ఇప్పుడు ఫుడ్ కలర్ వేసుకోవాలి. ఫుడ్ కలర్ కొంచెం ఎక్కువే వేసుకోవాలి. దానివల్లనే మోతీచూర్ లడ్డూకి కలర్ వస్తుంది. ఇలా పాకం కొంచెం స్టిక్కీగా అవసరం లేదు, కొంచెం చిక్కగా ఉంటే చాలు. ఇలా చిక్కబడిన తర్వాత ఇలా ఈ పౌడర్ని అంతటిని వేసేసుకోవాలి. ఈ శనగపిండి పౌడర్ని వేసేసుకొని ఈ పాకం అంతా పీల్చేసుకునేలాగా మనం కదుపుతూ ఉండాలి. మంటను మీడియంలో పెట్టుకొని ఇట్లా బాగా తిప్పుతూ ఉండాలి. ఇలా తిప్పుతూ ఉంటే ఇప్పుడు ఈ శనగపిండి అంతా ఈ పాకాన్ని పీల్చేసుకుంటుంది. వాటర్ మెలన్ సీడ్స్ కూడా వేసుకోవాలి ఒక 2 స్పూన్లు.
అలాగే ఎలైచీ పౌడర్ కూడా వేసుకోవాలి. జీడిపప్పు పలుకుల్ని కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం అంతా బాగా ఇట్లా కలుపుకోవాలి. చూసారు కదా, అప్పుడే దగ్గరికి అయిపోయి కొంచెం పొడి పొడిగా ఉన్నది. ఇప్పుడు ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి, పెద్ద స్పూన్ తోటి నెయ్యి వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం అంతా ఇట్లా బాగా కలిపేసుకోవాలి. ఇలా మొత్తం అంతా బాగా కలిపేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ బాండీని కిందకి దించేసుకొని చల్లారనివ్వాలి. ఇలా మొత్తం అంతా బాగా చల్లారిన తర్వాత మళ్ళీ ఒకసారి స్టిక్ తోటి మొత్తం అంతా కలుపుకొని చేతికి నెయ్యి రాసుకొని మనకి ఏ సైజులో లడ్డు కావాలో ఆ సైజులో చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవడమే. చూశారు కదా, ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చేసుకొని ఇలా సర్వింగ్ ప్లేట్లోకి పెట్టేసుకోవడమే. అంతేనండి, ఇట్లా సింపుల్గా చేసుకోండి, చాలా బాగుంటుంది లడ్డు అయితే. టేస్ట్ అయితే చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎట్లా ఉందో కామెంట్ సెక్షన్లో పెట్టండి. థ్యాంక్ యూ.